హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫండ్స్ బ్లాక్డ్ ఫర్ విత్డ్రాల్ అనే ఈ టర్మ్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైతే మన ట్రేడింగ్ బ్యాలెన్స్ని బ్యాంక్లోకి విత్డ్రా చేయడానికి విత్డ్రా రిక్వెస్ట్ పెడతామో అప్పుడు మనం ఎంతైతే అమౌంట్ని విత్డ్రా చేయడానికి విత్డ్రా రిక్వెస్ట్ పెట్టామో అంత అమౌంట్ని ఏంజల్ లోన్ ద్వారా బ్లాక్ చేయబడుతుంది. ఎందుకంటే మీరు విత్డ్రా రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆ బ్లాక్ అయిన అమౌంట్తో మీరు మళ్ళీ ఎలాంటి ట్రేడ్ తీసుకోకుండా ఉండడానికి, ఇంకా మీ అమౌంట్ ఏంజల్ లోన్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా అవ్వడానికి. కాబట్టి ఎంత అమౌంట్ని అయితే మనం విత్డ్రా రిక్వెస్ట్ పెట్టామో అంత అమౌంట్ ఏంజల్ లోన్ ద్వారా బ్లాక్ చేయబడుతుంది. కాబట్టి విత్డ్రా కోసం బ్లాక్ చేసిన ఫండ్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఎప్పుడైతే విత్డ్రాల్ ఫండ్స్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయో ఇక్కడ ఫండ్స్ బ్లాక్డ్ ఫర్ విత్డ్రాలో 0 చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఫండ్స్ బ్లాక్డ్ ఫర్ విత్డ్రాని ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్కి మీ ఏంజల్ లోన్ ట్రేడింగ్ బ్యాలెన్స్లో 100 రూపీస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు 100 రూపీస్లో 60 రూపీస్ మీరు విత్డ్రా రిక్వెస్ట్ పెట్టారు. మీ ట్రేడింగ్ బ్యాలెన్స్లో అయితే 100 రూపీస్ చూపిస్తుంది, కానీ మీరు మిగిలిన 40 రూపీస్తోనే ఇంకో ట్రేడ్ తీసుకోగలరు. మిగిలిన 60 రూపీస్తో మీరు ఎలాంటి ట్రేడ్ తీసుకోలేరు, ఎందుకంటే 60 రూపీస్ని విత్డ్రా రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి. ఆ 60 రూపీస్ మీ అకౌంట్లో విత్డ్రా అయ్యే వరకు బ్లాక్లోనే ఉంటాయి. ఈ కేసులో ఫండ్స్ బ్లాక్డ్ ఫర్ విత్డ్రాలో 60 రూపీస్ చూపిస్తుంది. ఎప్పుడైతే 60 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లో విత్డ్రా అవుతాయో అప్పుడు మీ ట్రేడింగ్ బ్యాలెన్స్ 40 రూపీస్ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫండ్స్ బ్లాక్డ్ ఫర్ విత్డ్రా అనే ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైందని నమ్ముతున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.